హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే చిన్న లాగ్ చేశాను. శారీస్ అయితే పెండింగ్ ఉండిపోయి చాలా వరకు చీరలు, బ్లౌజులు సెపరేట్ చేసి అంచులు కట్ చేసి ఫాల్స్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేస్తున్నాను. ఇదివరకు అయితే బ్లౌజులు, లైనింగ్లు, తర్వాత ఫాల్స్ కూడా వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు. ఈసారి ఏంటంటే మీరు వేసేయండి అని చెప్పేసి చీరలు తెచ్చి ఇచ్చేస్తున్నారు అనమాట. దానికి మేము ఈ విధంగా చీరలోని బ్లౌజ్ పీస్ తీసేసి తర్వాత అంచులు కట్ చేసి ఫాల్స్లు కొని లైనింగ్లు కొని తడిపి ఆరేసి మళ్ళీ వాటిని ఐరన్ చేసి మేము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి జారిపోయి చీరలు ఉన్నాయంటే కనుక వాటికి గంజి కూడా పెట్టుకోవాలి. మేము ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే టోటల్ అమౌంట్ చెప్పిన తర్వాత ఒక 100 రూపాయలు తగ్గించేయడము లేదంటే 50 రూపాయలు తగ్గించేసి ఇవ్వడము చేస్తారు. అలా చేయకండి దయచేసి. దీంట్లో చాలా కష్టం ఉంటుంది, వచ్చేదేముండదు కానీ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి. బ్యాక్ పెయిన్లు, ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకొని పనులు అన్నీ చేసుకుని మేము ఈ పని చేసుకుంటాం, కానీ దాన్ని ఎవరో గుర్తించరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కోరుతున్నాను. చూసే వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది మేము చేసే పని, చూడటమే కదా ఈజీగానే అనిపిస్తుంది, కానీ చాలా ఓర్పు అనేది అవసరం. ఓర్పుగా చేసుకుంటూనే మేము ఇంట్లో వాళ్ళని పిల్లల్ని చక్కబెట్టుకొని వంటలు చేసుకొని బట్టలు ఉతుక్కొని శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత టైం దొరికితే మేము ఇలా బట్టలు కటింగ్ చేసి కుట్టి మళ్ళీ వాటిని ఇంత ప్రాసెస్ ఉన్న ఈ పని చేసి మళ్ళీ వీడియో తీసి ఎడిట్ చేసి ఇవన్నీ పెట్టాలంటే మాకైతే శ్రమగానే ఉంటుంది. కానీ ఏంటో ఒక మనిషి అని పుట్టిన తర్వాత ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా అని చెప్పి ఇంత చేసినా ఇంత శ్రమ అనిపించినా కూడా ఎవరైనా చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు ఇంకా పడిపోతాం అనమాట. బాగుంది, నచ్చింది మాకు అని చెప్తే చాలు. తర్వాత మేము కుట్టింది ఎలా ఉన్నా కానీ లైనింగ్లు కూడా ఇవ్వరండి. కొంతమంది లైనింగ్లు పాల్స్లు మీరే తీసేయండి అని చెప్తారు, కానీ లైనింగ్ డబ్బులు పాల్సుల డబ్బులు కూడా ఇవ్వరు. కొంతమంది గురించి చెప్తున్నాను. బయట షాప్ పెట్టుకొని బొటిక్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంత డబ్బైనా పే చేస్తారు, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి ఉండదు, ఎగేయడానికి ఉండదు కనుక అక్కడ అలాంటి చోట్ల ఇంకెంత అంటే అంత ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే పరువు ప్రాబ్లం వస్తుంది. ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళని అదిరించేసి బెదిరించేస్తారు అనమాట. ఇవ్వండి మొత్తం కట్ చేసిన బ్లౌజ్ ముక్కలు అయితే ఇవి. వీటిని గంజి పెట్టాలి. ఇప్పుడు ఈ క్లాత్ చూసారా ఎంత సిల్కీగా ఎంత ఫ్లోయిగా ఉందో, ఎంత మెత్తగా ఉంది. ఇది కటింగ్ చేసి కుట్టాలంటే అసలు రాదనమాట, అందుకోసమని గంజి పెట్టాలి. పైగా అది బెల్ స్లీవ్స్ అడిగారు. ఇవన్నీ కూడా నార్మల్ బ్లౌజులే. ఇవి కూడా చూడండి ఎంత ఫ్లోయిగా ఉన్నాయో. ఏదో ఇంటి పని వంట పని చేసేసుకుని ఖాళీగా దొరికిన 2 గంటల్లో ఏదో ఒక కాలక్షేపం కోసం అనేది చేస్తాం, కానీ లాభం రాకపోయినా పర్వాలేదు, కనీసం మేము పెట్టిన పెట్టుబడి అన్నా రావాలి కదా. ఇంత చింపిరిగా ఉన్న బట్టల్ని మేము అంత అలా సరి చేసి గంజి పెట్టి ఐరన్ చేసి కటింగ్ చేసి మీకు బ్లౌజుల్లాగా అందిస్తున్నాము అంటే కనుక అర్థం చేసుకోండి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. ఎంత ఓర్పు అయితే మాకు ఉండాలనేది మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా టైలర్స్కి వాల్యూ ఇవ్వండి కొంచెం. ఈ బ్లౌజ్ అయితే మొన్న షార్ట్ పెట్టాను కదా, షార్ట్లోని చూపించాను బ్లౌజ్ బెల్ స్లీవ్. ఇదండి ఈరోజు చిన్న లాగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.